తీసేయాలా
పాడు సంగీతలో శ్రీ విజయ గోపాల సత్కుల శ్రీ విజయ గోపాల సంగీతలో శ్రీ విజయ గోపాల సత్కుల శ్రీ విజయ గోపాల శృంగార రస పూర విజయ గోపాల జన పాల శ్రీ విజయ గోపాల శృంగార రస పూర విజయ గోపాల జన పాల శ్రీ విజయ గోపాల వాహి వాహి మా పరమ కృపాళు పాహి పాహి మా పరమ కృపాళు వీరగుణాధార జయ గోపాల వీరగుణాధార జయ గోపాల రేణుకాది హరణ విజయ గోపాల వీరగుణాధార జయ గోపాల రేణుకాది హరణ విజయ గోపాల నారద ముని జయ విజయ గోపాల నారద ముని జయ విజయ గోపాల నారాయణ తీర్థ విజయ గోపాల నారద ముని జయ విజయ గోపాల నారాయణ తీర్థ విజయ గోపాల పాహి పాహి మా పరమ కృపాళు జయ పాహి పాహి మా పరమ కృపాళు ప్రేక్షకుల స్ఫూర్తి కళాకారుడు వాడు ఇంకా బాగా చేయాలి అంటే దాని స్ఫూర్తి చప్పట్లే. సో మీరు ఎంత చప్పట్లతో వాళ్ళు ఆదరిస్తే ఇంకా ఇంకా బాగా పడతారు.
गोचर श्रीनाथतनय श्रीनाथतनय अशेष योगिध्येय पदा पूजा अशेष योगिध्येय पदाम्बुजा परमानंद अमृतविहार गोविंद घड़या परमानंद अमृतविहार श्रीनंदनय बाबू योगीन्द्र सुर विनुत गोविंद घड़या परमानंद अमृतविहार श्रीनंदनय योगीन्द्र सुर विनुत गोविंद घड़या परमानंद अमृतविहार श्रीनंदनय बाबू योगीन्द्र सुर विनुत अगणित गुण ग्राम अपरिमित निज राम अगणित गुण ग्राम अपरिमित निज राम निगम परम राम निखिल मोह विराम निगम परम राम निखिल मोह विराम नगधर घन श्याम रजत कुमुद सोम नगधर घन श्याम रजत कुमुद सोम अगधरण सर्व समा असुर मंडल भीम अगधरण सर्व समा असुर मंडल भीम
Bye.
ता
करिष्यामः शिशोरस्य नारायणं लक्ष्मी नारायणं लक्ष्मी नारायणं सदा
पशुपते पशुपते ముఖ్యంగా మంచి కాలాభిమాని. ఇది మాది తలుచుకుంటే చాలా చిన్న కార్యక్రమం, కానీ ఆయన వస్తానన్న టైంకి కరెక్ట్గా వచ్చారు. సో ఆయన తొందరగా పంపించడానికి వీలుగా కచ్చారెడ్డి కాసేపు వాయిదా వేసి మనం ఒక కీర్తన పాడతారు ఈ లోపు, తర్వాత ముందు పోసారు. शंकुरु चंद्रमुखी अखिलांडेश्वरी शंकर शंकुरु चंद्रमुखी अखिलांडेश्वरी शंकर शंकुरु चंद्रमुखी अखिलांडेश्वरी शंकर
అంటే దానిలో ఇంట్రెస్ట్, విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఓన్లీ 10th క్లాస్ ఎస్ఎస్ఎల్సి ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకుని తర్వాత ఇంకా దాని కుటుంబ పరిస్థితుల వలన చదువుకోలేక వేరే ఇంకా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. మెల్లిగా సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్లో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్థిరపడ్డారు. ఇక్కడ ఏదో చిన్న ఉద్యోగంలో ఎల్డీసీగా చేరి ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు 1982లో. ఈ లోపల పొద్దు నుంచి మంచి సాయంత్రం వరకు ఆయనేమో ఉద్యోగానికి వెళ్ళడం, 5:30 తర్వాత మళ్ళీ తన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించడం. ఆంధ్రప్రభలో ముందుగా 1965 నుంచి 70 లోపల ఆయనేమో మొదలుపెట్టి ఈ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వాటిని సమీక్షలు, వాటి ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం, వాటి మీద అన్నీ రాయడం, వ్యాసాలు, అనేక రచనలు, క్రిటిక్గా, ఒక మ్యూజిక్ క్రిటిక్గా, ఒక ఆర్ట్ క్రిటిక్గా, మ్యూజికే కాకుండా వేరే ఆర్ట్ క్రిటిక్గా కూడా చేసుకుంటూ విజయవాడలో చేశారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం దీనిలోనే కాకుండా సంగీతంలో ఆయన డిప్లొమా సంపాదించి ఎవరు డాక్టర్ నేదురుడి కృష్ణమూర్తి గారు, డాక్టర్ డాక్టర్ నూకల చంద్రసజ్జన గారు, మరి ఓలేటి వెంకటేశ్వర గారి యొక్క వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ ముందు డిప్లొమా కూడా చేసి సంగీతంలో డిప్లొమా విజయవాడలోనే సంగీతం చేసి తర్వాత కొన్ని కచేరీలు కూడా చేసేవారు. తర్వాత ముఖ్యంగా ఆయన యొక్క ఇదేంటంటే ఇంగ్లీష్ యొక్క గొప్ప ఆయనకి బ్రహ్మాండమైన ఇది ఉండేది, ప్రొఫిషియన్సీ. ఒకసారి అంటే చిన్న ఒక ఇన్సిడెంట్, అంటే ఇది నాకు ఆయన చెప్పింది కాదు, ఆయనతో పనిచేసిన ఒక సమకాలీకులు ఆయన చెప్పి మాకు పిలిచేవాడు. ఏమండి మామగారు అంటే, ఒకసారి ఈయన ఎల్డీసీగా ఉన్నప్పుడు ఈయన యొక్క భాష యొక్క ఇది తెలిసి, ప్రావీణ్యం తెలిసి, అందరికీ తెలిసి మమ్మల్ని ఏమున్నా రాయించుకునే వాళ్ళు ఇంకోటే మొత్తం ఇంగ్లీష్లో చేయండి. అప్పుడు ఈ కలెక్టర్ గారు ఉండేవారు, కలెక్టర్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ కలెక్టర్. అయితే ఆయన ఒక ఏదో పెద్ద ఫైల్ తీసుకొచ్చారు, ఇంత దొంగర ఫైల్ తీసుకొచ్చి దాని మీద డిప్యూటీ కలెక్టర్ గారు ఒక దాన్ని మళ్ళీ అబ్రిడ్జ్ చేసి దాన్ని బాగా చిన్న ప్రిసైజ్ చేసి ఒక 20 పేజీలు ఎంతో చేసి దాన్ని మొత్తం పెట్టి తీసుకొచ్చి కలెక్టర్ గారి ముందు పెడితే, అంటే చూసుకోవాలి పెద్ద ఆయన చూడలేడు అంతా ఇది కాబట్టి, చూసిన తర్వాత అలా చూస్తుంటే ఆయన చూసేట ఒక్కసారి చూసి ఏంటిది ఇంతలాగా బుద్ధి లేదా నీకు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎలా చదువు, ఆయన ఆంగ్లో ఇండియన్ ఎవరు కలెక్టర్ గారు. సో చాలా ఇంగ్లీష్లో నిష్ణాతులు. సో ఈ విధంగా చేసిన చూసి దాని తర్వాత అక్కడ చూసి ఇదేంటా ఇలా రాసేవాడు అంటే, ఒకసారి కపాలేశ్వరం అంటే కపాలి అనిపించేవారు మా నాన్నగారు. సో కపాలి ఆయన నువ్వు ఫస్ట్ అని చెప్పి ఆయనతో రాయించి 1 డేలో 1 పేజీ 2 పేజీల్లో రాస్తే సంక్షిప్తంగా రాసి అది చదివి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి దాన్ని చూసి చాలా బాగుంది ఇది అని చెప్పి అప్పుడు ఏం చేశారంటే పత్రికల్లో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఒక విశ్లేషణ రాస్తూ ఉండేవాడు. ఆయన స్వభావం ఎలా ఉందంటే ఆయన కలం చాలా నిక్కర్షిగా ఉండేది. దానికి చిన్న ఉదాహరణ, మా త్యాగరాయగంతంలో ఒక కార్యక్రమం జరిగితే ఆయన వచ్చినప్పుడు కవర్ చేయడానికి ఆయన నెక్స్ట్ డే డక్కన్ క్రానికల్లో ఒక ఆర్టికల్ రాశారు, మ్యూజిక్ లెస్ మీటింగ్ మోడ్ అని. అంత అద్భుతంగా ఆయన కలం నుంచి అటువంటి పదాలు వస్తూ ఉండేవి. ముఖ్యంగా చెప్పాలంటే మా తండ్రి గారు కళా సుబ్బారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మన డాన్స్ సభలో రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మంచి పరిచయం మా కుటుంబానికి, మాకు అత్యంత ఆత్మీయులుగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో చాలా నిక్కర్షిగా ఉండేవారు. ఏదైనా సంగీతము, అదేవిధంగా నృత్యం, అటువంటి కార్యక్రమాలంటే ఒక ఆర్టిస్టుని ఏ విధంగా ప్రమోట్ చేయాలి అంటే, కపాలేశ్వరరావు గారి కళ నుంచి ఆర్టిస్ట్ గురించి ఏదైనా నెక్స్ట్ డే ఆర్టికల్ వచ్చింది అంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ ఆర్టిస్ట్కి అని అందరూ అనుకునేవారు. అంత సెంటిమెంట్గా ఫీల్ అయ్యేవారు. అటువంటి మంచి మనిషి పేరు మీద ఈరోజు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమంలో పురస్కారం తీసుకోబోతున్న వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. అదేవిధంగా వారికి మేము మా త్యాగరాయగంతం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇందాక మా ముఖ్య అతిథి గారు జనరల్గా ఇటువంటి కార్యక్రమాలకు అర్థంగా వస్తుంటారు. కేవలం నాకు తెలిసి కపాలేశ్వరరావు గారి మీద ఉన్న
గౌరవంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి కూడా మనందరం చప్పట్లతోటి వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ముందుగా మనం ఈ పురస్కార గ్రహీతల్ని మనం ఒక సభా సాంప్రదాయంగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా చేస్తున్నాం. ముందుగా పెద్దలు డాక్టర్ కొమ్ముండూరు శేషాద్రి గారితో మొదలు పెడతాం. రండి సార్. సార్ మీరు కూర్చోవాలి. ఆయన మీరు లేస్తే ఆయన కూర్చుంటారు. అది సన్మానం కూర్చో. రవిశర్మ గారు మీరు ఇద్దరు రవిశర్మ గారు మీరు ఎలా రండి, అలా నిల్చోండి. సార్ సార్ కొంచెం సార్ ముందుకు రండి. సార్ 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 అఖిరాజు జనార్దన్ రావు గారిని వేదిక క్షేత్రం రావట్లేదుగా కోరుతున్నాను. మరో పురస్కార గ్రహీత మా జనార్దన్ రావు గారు 2 సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చారు. మీరు ఈనాడు పేపర్లో మా త్యాగరాయ గారికి సంస్కృత విలేకరిగా గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. పురస్కార గ్రహీతలందరికీ మీరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు సంతోషిస్తారు. దయచేసి యువతల రోడ్డు కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ యువతలో ఇటువైపు కూర్చుంటే అందరూ అంత నిండుగా ఉంటుంది సభ కూడా. సరే ఒకసారి సార్ జనార్దన్ గారు ఒకసారి ఆ షీల్డ్ మరో పురస్కార గ్రహీత రామ్మోహన్ రావు గారిని ఓపెన్ చేసి సార్ సార్ రాయప్రోలు వెంకటరమణ గారు. వీరు నవ తెలంగాణ ప్రజాశక్తి పేపర్లో మా సంస్కృత విలేకరిగా పనిచేస్తున్నారు. రాయప్రోలు వెంకటరమణ గారు దాదాపు ఒక 35 సంవత్సరాలుగా వారు ఈ త్యాగరాయ గారి సభలో అనేక కార్యక్రమాల్ని రాస్తూ ఉంటారు. రమణ గారు మాస్క్ తీ రమణ గారు మాస్క్ తీ రమణ గారు సార్ అది ఒకసారి షీల్డ్ పట్టు. అదేవిధంగా ఆంధ్రభూమి సతీష్ గారు వారు కూడా ఆంధ్రభూమి పేపర్లో పనిచేశారు. ఇప్పుడు దిశ పేపర్లో వారు రాస్తున్నారు సంస్కృత విలేకరిగా. కూర్చో సార్ 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 రవిశర్మ గారు ఒక నిమిషం రవిశర్మ గారు ఒక నిమిషం మన రఘునందన్ రావు గారు అదేవిధంగా లయన్ శ్రీ సిహెచ్ రఘునందన్ రావు గారు వారు కూడా వేదిక రఘునందన్ గారు సంగీత రంగంలో వాళ్ళ కుటుంబం నాన్నగారు తాతగారు ఉన్నారు. వీరు ఇప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీరు పాటగాళ్ళే, వీళ్ళ కొడుకు కూడా పాటగాడే.
కాబట్టి ఆ రకంగా సంగీత రంగంలో ఆయనకి ప్రత్యేకత ఇస్తున్నాం. మరో ఉదయ్ కుమార్ గారు సెన్సార్ బోర్డు సభ్యులు కూడా. సంగీత రంగంలో ఆయనకి చాలా అనుభవం ఉంది. చాలా సినిమాలు చేశారు, చాలా క్యాసెట్ చేశారు. అందువల్ల కప్పరేశ్వర స్మరించుకుంటూ సంగీత రంగంలో ఆయనకి అవార్డు గ్రహీతలందరూ ఒకసారి వస్తే గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఉదయ్ కుమార్ గారు సార్, జనార్దన్ గారు ఎక్కడ? సార్ ఇక్కడ నుంచోండి. ఉదయ్ కుమార్ గారు కింద ఉన్నారు. ఇది వచ్చేయండి ఇక్కడ కింద దిగా. జనార్దన్ గారు, రమణ గారు ముందుకు రండి. ఇట్లా జనార్దన్ గారు చూడండి. అలా ఇక్కడికి వచ్చాను. కింద వాళ్ళు ముందుకు వస్తారు, మళ్ళీ అనుకుంటే మీరు ఇటు వచ్చారు. పైకి కూర్చోండి. సతీష్ గారు ఎక్కడ? కొంచెం కొంచెం పైకి కూర్చారా? ఒక నిమిషం. సతీష్ రమణ గారు ఎక్కండి. మీరు ఇటు వచ్చాను సార్. మీరు హైట్ ఉన్నారు కదా, కొంచెం జర కెమెరా తీసుకోండి. స్టాండ్ సరే రవి శర్మ గారు ఒక నిమిషం, మీరు ఒక నిమిషం ఆగండి. ఈనాడు సంగీతం పాడిన కళాకారులు వచ్చి మొమెంట్ అందుకే అందుకోవాల్సిన కోరుతున్నాను. వెళ్ళిపోయారు. పురస్కార గ్రహీతలందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారికి ఒకసారి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న నేటి ముఖ్య అతిథి పెద్దలు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుడు జనార్దన్ మూర్తి గారు, పెద్దలు డాక్టర్ కుమార్ కృష్ణారెడ్డి గారు, మిత్రులు నాగేశ్వర శంకర్ గారు, కపాలేశ్వర గారు, అబ్బాయి సురేష్ గారు, దీనికి అంతటి సూత్రధారి అయినటువంటి రవిశర్మ గారు, సభలో ఉన్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. సమయాభావం వల్ల ముందు మాట్లాడుతున్నాను. చాలా సభల్లో మధ్యలో వెళ్ళిపోవటం అనేది చాలా మర్యాదగా ఉంటుందని నాకు తెలుసు. కానీ సాయంత్రం పూట సమావేశాలు మాకు ఆఫీస్ 10 గంటల మధ్యలో వచ్చి తీరిక చేసుకుని వచ్చే సమావేశాలు కాబట్టి నేను ఆఫీస్ విధుల నుంచి వచ్చి మళ్ళీ లేని తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను. కాబట్టి మీ అందరిలాగా 10 గంటల తర్వాత సాయంత్రం కాలం అందులో భావించింది. ప్రధానంగా ఈ సమావేశానికి రావడానికి కారణం ఇందాక జనార్దన్ మూర్తి గారు చెప్పినట్టుగా కపాలేశ్వరరావు గారి నేను స్మరించుకోవడం కోసం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు రాలేదు. కానీ ఆయన గురించి తెలియటం, ఆయన్ని అనేక సభలను చూడటం తటస్థించింది. సాంస్కృతిక విలేకరులు అనే అదొక ప్రత్యేకమైన ప్రపంచం. సాంస్కృతిక విలేకరులు త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి, హైదరాబాద్లో ఉండే అనేక కళా సాంస్కృతిక స్థలాల్లో జరిగే కార్యక్రమాన్ని రిపోర్ట్ చేసేవాడు. మన నగర జీవితంలోని, మన సమాజ జీవితంలోని ఒక సాంస్కృతిక కోణాన్ని ఆవిష్కరించేవాడు. నాకు
ఆ రంగం మీద, ఆ రంగానికి సంబంధించిన రిపోర్టింగ్ మీద నాకు చాలా గౌరవం కలిగించింది మా మిత్రుడు జేఎల్ఎన్ మూర్తి. ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలం పనిచేసే గత సంవత్సరం కరోనా వల్ల చనిపోయినటువంటి జేఎల్ఎన్ మూర్తి చాలా విస్తృతంగా సాంస్కృతిక వార్తా రచన చేశారు. సాంస్కృతిక వార్తలు రాసేవాళ్ళు తప్పనిసరిగా ఆయా రంగాల్లో నిపుణులు కావాల్సిన అవసరం లేదు. ఎట్లాగైతే రాజకీయాల గురించి ఆరితేరకుండానే రాజకీయమైన రిపోర్టింగ్ నివేదించడం ఎట్లా చేస్తాము, జర్నలిస్టులు అనేక విషయాల గురించిన పరామర్శ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. దాని పట్ల ఆసక్తి కలిగిన వాడు ఇంకొంచెం లోతులకు వెళ్తారు. జేఎల్ఎన్ మూర్తి గారు అట్లా కొంచెం లోతులకు వెళ్ళి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కళా సాంస్కృతిక రంగాలతోటి సంబంధించిన వ్యక్తులతోటి ఆ నెట్వర్క్స్ అన్నిటితో కూడా సంబంధం కలిగి వాటిని ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసేవారు. వారికి ఆదర్శం ఉండదగ్గ జేఎల్ఎన్ మూర్తికి ఆదర్శం ఉండదగ్గ జేఎల్ఎన్ మూర్తికి మునుపటి తరం అన్న కపాలేశ్వరరావు గారు స్వయంగా సంగీత రంగంలో నిష్ణాతులుగా తెలిసిన వారిని అభిరుచి కొద్ది దాన్ని పత్రికా రచన చేశారు. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలపు ఏదైతే సంప్రదాయ అంటే ఒక రంగం గురించిన లోతుపాతులు తెలిసి ఉండాలి, దాని గురించి రాయాలంటే అనుకునేటువంటి ఒక సాంప్రదాయ ప్రమాణాలను పాటించినటువంటి వ్యక్తి. ఆయన పుస్తకాలు సంగీత శిఖరాలు చూసినప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే తెలుగువారి సాంస్కృతిక చరిత్రను రాసినట్టే. సంగీతకారుల సంగీత పార్శ్వం నుంచి సాంస్కృతిక చరిత్రను రాసినట్టు. దీన్ని అటువంటి ఇంకా ఆయన రాసినటువంటి కాలమ్స్ అన్నింటినీ పుస్తక రూపంలో తీసుకొస్తే ఆధునిక కాలంలో కూడా తెలుగువారి సాంస్కృతిక చరిత్ర మనకు తెలిసే అవకాశం ఉంది. ఈయన కాదు, ఆయన తర్వాత వచ్చిన సాంస్కృతిక విలేకరులందరూ కూడా పత్రికా రచనలో. తర్వాత ఈ మధ్య మనం స్వయంగా మెయిన్ స్ట్రీమ్ పత్రికా రచయిత అయ్యండి అభిరుచి కొద్దీ సంగీత విమర్శని, లలిత కళా విమర్శని చేపట్టి దానికోసం ప్రత్యేకంగా పత్రిక నడిపిన వారు నండూరి పాఠశాల గారు. ఆయన చాలా కాలం దాన్ని నిర్వహించారు. తర్వాత దానికి ఉండే వైబిలిటీ కారణం వల్ల విస్మరించలేదు. ఆయన అప్పుడప్పుడు ఇప్పటికీ కూడా సంగీతం గురించిన కొన్ని ప్రత్యేకమైన వ్యాసాలు, సంగీత ధోరణి గురించి రాయడం ఆంధ్రజ్యోతిలో దాన్ని ప్రచురిస్తూ ఉన్నాం తెలుసు. కానీ చూస్తున్నారు మీరు పత్రికల్లో కూడా సాంస్కృతిక అంశాలకు, సాహిత్య అంశాలకు స్థలం తగ్గిపోతుంది. ఇట్లా పలానా చోట పలానా కార్యక్రమం జరిగింది, వీళ్ళు వచ్చారు, అతిథులు వచ్చారు, మాట్లాడారు, లేదా బహుమతి ప్రదానం జరిగింది, ఇలాంటి గుప్తమైన సమాచారం మినహాయించిన ఒక కళా ప్రదర్శన గురించిన విమర్శనాత్మకమైన రిపోర్టింగ్ అనేది వాళ్ళు ఎక్కడ అంత స్పేస్ ఉండట్లేదు. ఒకసారి అనుకోవడం స్పేస్ సమస్య లేని డిజిటల్ మీడియాలో దీన్ని విస్తృతంగా ప్రాక్టీస్ చేస్తే, విస్తృతంగా దాన్ని ఇవ్వగలిగితే కొందరైనా కూడా బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. కపాలేశ్వరరావు గారి రచనలు చూసినప్పుడు, ఆయన సంగీతగాల చిత్రం చూసినప్పుడు కేవలం వాళ్ళ జీవిత విశేషాన్ని మాత్రమే కాదు, వాళ్ళ కళా రీతులని, వాళ్ళ ప్రత్యేకతని, సంగీతంలోనూ వాళ్ళ ధోరణిని ఆయన ప్రత్యేకంగా దాంట్లో నమోదు చేశారు. ప్రత్యేకంగా తారతమ్య చర్చలు, నిజంగా తులనాత్మకమైన పరిశీలన కూడా ఆయన రాష్ట్రాల్లో మనం చూసాం. సాంస్కృతిక రంగంలో, సాంస్కృతిక రంగాల్లో రిపోర్టింగ్ చేయదలిచిన వాళ్ళకి ఆయన రచనలు ఒక పాఠ్యగ్రంథంగా ఉంటాయి. అట్లాగే కళా సాహిత్య విమర్శ, సాహిత్య విమర్శకు మనం పత్రికల్లో చాలా చోట్ల ఎక్కడో చోట కొంత స్పేస్ ఇస్తున్నాం. కానీ సంగీత విమర్శకి, నాట్య విమర్శకి పెద్దగా స్పేస్ లేదు. అది ఎట్లా ఇవ్వగలము ఏంటి అనేది మీడియా కూడా ఆలోచించాలి. ఇందాక అనుకున్నట్టు డిజిటల్ మీడియాలో ఉన్న స్థలం దొరుకుతుంది అవ్వడం కూడా. కానీ అట్లా ప్రత్యేకంగా కళా ప్రదర్శనలకి, సంగీత ప్రదర్శనలకి, నాట్య ప్రదర్శనలకి, నాటకాలకి వాటి విమర్శనాత్మకమైన సమీక్షలు రాయటం అనేది అది సాంస్కృతిక రంగంలో ఒక ప్రత్యేకమైన ధోరణిగా ఉంది. దాన్ని మీడియా ద్వారా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం. అటువంటి కృషి చేపట్టకూడే వాళ్ళకి కపాలేశ్వరరావు గారు ఒక ఆదర్శంగా ఉంటారు. కపాలేశ్వరరావు రచనలు ఒక నమూనాగా కూడా ఉంటాయి. కాబట్టి ఆయన స్మరించుకోవడం పత్రికా రంగానికి పత్రికా జర్నలిస్టులు అంటే రాజకీయ జర్నలిస్ట్కి కానక్కర్లేదు.
అందరు జర్నలిస్టులు కూడా పత్రికా రంగంలో తర్వాత వాళ్ళకి ఆదర్శనీయులు అవుతారు, ఆదర్శం అవుతారు. కాబట్టి అట్లా ఒక ఆదర్శంగా తీసుకోదగ్గ గొప్ప పాత్రికేయుడుగా మాత్రమే ఉండకుండా లేదా ఆయన ఆ రంగాల మీద ప్రత్యేకమైన ఆసక్తి అభిరుచి కలిగి నిష్ణాతులుగా మారి కూడా ప్రజలతో దాన్ని పంచుకోవడం కోసం పాత్రికేయుడిగా పనిచేసినటువంటి కపాలేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి నివాళి అర్పిస్తూ వారి స్మృతి స్మారక సమావేశంలో నాకు నేను పాల్గొంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మా రవిశర్మ గారు, కే శ్రీనివాస్ సార్, కొమ్మనూరు శేషాద్రి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. మీరు కూర్చొని మాట్లాడండి. ఆహూతులైన వేదిక ప్రజలకు, ఆహూతులైన ప్రసిద్ధులకు సాదర నమోకాలు. కర్ణాటక సంగీతంలో వర్గ ప్రతిష్ఠులు ఉన్నారు. చాలామంది మాట్లాడలేదు, అద్భుతంగా గానం చేస్తారు. కొద్దిమంది మాత్రమే సంగీత వైవిధ్యతల గురించి అన్వయక్లేషన్ లేకుండా రుచిరంగా ఆస్వాదంగా మాట్లాడేవాడు కొద్దివారు. సంగీతం కొంచెం దూరంగా ఉండి సాంస్కృతిక రంగంలోనూ సభాపరంలోనూ చక్కని వ్యాసం సంపుటి రాయగలిగిన, విమర్శలు చేయగలిగిన, కచేరీ గురించిన ఆత్మీయత కూర్చొని దాని సానుభూతిగా వివరించి మరుసటి రోజు పేపర్లో వ్రాయగలిగిన వీరు తక్కువ మంది ఉన్నారు. మన ఆంధ్రదేశంలో సంగీతం నేర్చుకొని విలేకరులు చాలామంది ఉన్నారు. అంటే సంగీతం గురించి రాసేవారు. కపాలి గారు చాలా నిక్కచ్చిగా సంగీతాన్ని ప్రతిభాపూర్వకంగా నేర్చుకుని వారి కచేరీలు విన్నాను. నేను కూడా వాయించాను కొన్ని చోట్ల. తాను పాడే కీర్తనలు కూడా ఆయన చక్కగా విశ్లేషణ తీసుకొని అర్థవంతంగా, సుమోధంగా, రుచిరంగా, భాస్వంతంగా పాడిన విజయం వస్తుంది. అయితే ఆయన ప్రొఫెషన్ అది కాకపోవడం వల్ల తక్కువ కచేరీ చేశారు. కానీ సంగీతంలో లోతుపాట్లు చేసిన విమర్శలకు శిరోమణి, సంగీత జీవుడు ఆయన. అంతేకాకుండా వారు ఈ సంగీతం గురించిన కచేరీ గురించిన రివ్యూ రాసేటప్పుడు ఏదో యథానపంగా రాసేవారు కాదు. ఎవరు వాడికి రాయడం కూడా కాదు. యూస్ టు అటెండ్ ది కాన్సెప్ట్ అండ్ దెన్ యూస్ టు రైట్ అబౌట్ ది కాన్సెప్ట్. అది చాలా గొప్ప విషయం. సంగీత కచేరీలో చాలామంది విద్వాంసులు కూర్చొని రాసేవారు. నేను పాడదు నాకు ఫోన్ చేసి ఆ ఐటమ్స్ చెప్తే దాని గురించి వాళ్ళు రాసేవారు. ప్రతి సంఘ అన్నాడు వాళ్ళకి తెలియదు. అంటే ఏదో వచ్చిన ఐటమ్స్ అన్నీ పాడినట్టే అన్ని రాశారు. కానీ కపాలి గారు చాలా కృతంగా భౌతికంగా కచేరీ విని ఎంతవరకు సముచితంగా దాని గురించి రాయాలి ఒక విద్వాంసు గురించి దాన్ని తెలుసుకుని ముఖ్య అంశాలు కూడా ఆయన ఒక్కోసారి సందర్భంలో తెలియకపోతే ఫోన్ చేసి ఆయన తక్కువ నేర్చుకునేవారు. దాన్ని చాలా కృతంగా దాని గురించి ప్రస్ఫుటంగా, రుచిరంగా, బోధకంగా రాయాలని నాకు తాపత్రయం. ఆ తాపత్రయం కొత్త కీర్తన ఎవరు పాడిన దాని గురించి అడిగేవారు. ఈ కీర్తన ఎవరు ఎట్లా పాడారు, ఇంతకుముందు ఎవరు పాడారు, బాగుంది పాడారా, సురక్ష పాడారు, ఇట్లా అంతా వాకప్ చేసుకొని ఆ కీర్తన సంవిధానాన్ని, సాహిత్యం రుచిరవంతమైన భాగాన్ని విని కచేరీ విని అప్పుడు యూస్ టు రైట్ దిస్ కామెంట్. ఆయన కచేరీ కామెంట్లు మేము చాలా శిరోధార్యంగా భావించాం. కపాలి గారు బాగాలేదంటే ఒక రకంగా ఉండే ఆయన కూడా రాయలేదు. అంటే అది ఒక రకంగా ఉండటం కూడా ఆయన నచ్చేది కాదు. బాగుంటేనే అంటే మహాబాగుందంటే దాని గురించి ఒక పారాగ్రాఫ్ చక్కగా రాశారు. ఎలా బాగుంది, హౌస్ సాహిత్య, హౌస్ ఎడ్యుకేషన్, దాంట్లో టెక్నికాలిటీ ఎంత విషదంగా, విపులంగా, భావనీయంగా రాసేవారు. అలాంటి రిపోర్టర్స్ సంగీతం ఇక త్యాగరాజు గురించి ఆయన చెప్పాలంటే ఆయన అనేక కీర్తనలు బాగా నేర్చుకున్నారు. ఓరెడ్డి గారు నా దగ్గర నేర్చుకున్నారు, ఎరువులు గారి దగ్గర నేర్చుకున్నారు, ముఖ్యంగా నూకల గారి దగ్గర నేర్చుకున్నారు. వారు అంటే సంగీతాన్ని బాగా తెలుసుకుని అవగాహన పూర్వకంగా కీర్తనలు ఉండే రోజు పాటలు ఉండే మనకి దాంట్లో వైవిధ్యాన్ని, రసస్ఫూర్వకమైన సాహిత్య చర్చలను అనుభవించి
కచేరీలో ఎలా పాడారు రాసేవారు. రాయడమే కాకుండా రాసే ముందు ఎవరో ఒక విద్వాంసుని ఇలా పలానా వాడు పాడారు, ఈ సాహిత్యం తగ్గున లేకపోతే ఏమిటి వాడాలి డిఫరెన్సెస్ బిట్వీన్ ది అదర్ అండ్ ది మెయిన్ ఆర్టిస్ట్ అందరికీ. అందువల్ల తులనాత్మకంగా రాసేవారు. సంప్రదాయాన్ని ఎప్పుడు కించపరచకుండా గౌరవంగా ఆర్టిస్ట్కి అది ఆయన విమర్శలు రాశారంటే చాలా సంతోషంగా ఉంటుంది. విమర్శకులు అడిగేవారు, మీరు రాశారని ధన్యవాదాలు, ఇది మైండ్ డ్యూటీ అనేవారు. అంతే తప్ప పొందిపోయేవారు. ఆహా అనుకోవడం వాళ్ళ సన్మానం ఎప్పుడు పొందలేదు. ఆయన గొప్పగా రాయనండి, ఎట్లా రాయనండి. ఆయన ఎవరికి కళాకారుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోండి. తన యొక్క డ్యూటీ యాజ్ లిజనర్ ఆఫ్ మ్యూజిక్ ఏమి రాయాలని దాన్ని చక్కగా ప్రస్ఫుటంగా బాగా అనుభవించి రాసేవారు. అలాంటి ఇతరులు కూడా విద్వాంసులు, సంగీత విమర్శకులు ఇంకా ఎక్కువ కావాలని నేను ఆకాంక్షిస్తూ శ్రీ కపాలి గారు ఒక లేనిదనం మనకి నాకు 10 ఏళ్ళుగా నాకు తెలుస్తుంది. అలాంటి ఒక గొప్ప విద్వాంసులు మా అందరికీ సన్నిధిగా ఉండడం మా యొక్క పూర్వజన భాగదేయంగా సంబంధిస్తూ వారి కార్యక్రమాన్ని మన శర్మ గారు వారి కుమారులందరూ చేరి ఇక్కడ సహభాగిత్వంతో అందరితో విద్వాంసులతో చేరికతో అలాగే వార్తా విలేకరుల యొక్క కొంతమంది వారిని ఇక్కడ కూర్చోబెట్టి వారిని అందరినీ సత్కరించడం ఒక ఆనందకరమైన సన్నివేశంగా సంబంధిస్తూ ఈ అవకాశం నేను నాకు సమర్పించిన పెద్దలకు ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మరొక సందర్భంలో విషయంగా వారి గురించి నేను మాట్లాడగలను. నమస్కారం. ధన్యవాదాలు. మేము ఇప్పుడు ముఖ్య అతిథి గారికి సమయం దృష్ట్యా వారికి నాళేశ్వరం శంకర్ గారు పాడారు. మన తెలుగు జాతి జలపాతం, నయాగారా జలపాతం కె శ్రీనివాస్ గారు తెలుగు సాహిత్యానికి సాంస్కృతిక రంగానికి ఆయన ఒక నిర్మాణాత్మకమైన పనిచేస్తున్న విలేకరులు, సంపాదకులు, విమర్శకులు అందరికీ కూడా నిర్మాణము చెప్పగలడు, వినిర్మాణాన్ని చెప్పగలడు, నవనిర్మాణం కూడా చేయగల శక్తి సంపన్నులు మన కె శ్రీనివాస్ గారు. వారు వెళ్ళిపోయారు. నేను ఈ సభలో మాట్లాడడానికి అనుకోకుండా నాకు ఒక ఫోన్ చేశారు ఈ రవిశర్మ గారు. సార్ మీరు వచ్చి ఒక సభలో మాట్లాడాలి, రమణ గారి గురించి మాట్లాడాలి మీరు అని చెప్పారు. కానీ పాంప్లెట్లో మీ పేరు వేయలేదు, మీరు రాగలరా అని ఒక ప్రశ్న వేశారు. వేయనందుకు చాలా సంతోషం, తప్పనిసరిగా వస్తాను అని వారితో చెప్పారు. ఈనాటి సభలో ఉన్న వాళ్ళందరిలో నేను చదువుకునే రోజుల్లో నుంచి ఇప్పటి వరకు బాగా సుపరిచితుడు నాకు జనార్దన్ రావు గారు. వారు మేము ఎంఏకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నలిజం శాఖలో సాహిత్య సాంస్కృతిక రిపోర్టర్గా 86 సంవత్సరాలు ఉంటాయనుకుంటారు వారికి. అంతగా శ్రమించిన వారు. అలాగే రామ్మోహన్ గారు, అలాగే రమణ, సతీష్ ఈ మధ్యనే చూసుకున్నాను. ఉదయ్ కుమార్ గారు, రఘునందన్ గారికి ఈ సందర్భంగా అవార్డ్స్ ఇచ్చారు. ఈ సభలో నేను అనౌచిత్యం అవుతుంది కనుక రమణ గురించి నేను 4 మాటలు మాట్లాడి కూడా ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తుంది. ఎస్విఎన్ నరసింహారావు గారు దానికి ఎడిటర్. ఆ పత్రికను నడిపిన వ్యక్తులలో వెన్నుముకగా ఉన్నవాడు రమణ. దానికి రిపోర్టర్ రమణ గారు ఉన్నారు. అలాగే సిటిజన్ ఈవినింగ్ అనే ఒక పత్రిక వచ్చేది ఇంగ్లీష్లో, దానికి కూడా ఆయన రాసేవాడు. డిస్ట్రిక్ట్ వేవ్ అనేది ఒక పత్రిక వచ్చేది ఇంగ్లీష్లో, దానికి కూడా రిపోర్టర్గా ఉండేవాడు. ఆయనకు 2 ఎంఏలు కావడం కూడా ఒక ప్రధానమైంది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మా జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన
ఎంఏ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నుంచి ఎంఏ ఇంగ్లీష్లో పూర్తి చేయడం వలన ఆయనకు ఇంగ్లీష్ భాష పట్ల చాలా అథారిటీ ఉండటానికి అవకాశం వేస్తుంది. ఆయన ఈ 10 సంవత్సరాలలో ఈ 10 పత్రికలలో చేసినవి ఒక 2-3 చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మా జిల్లాలో సార్ ఒక 2-3 నిమిషాల్లో పూర్తి చేస్తాను. మా జిల్లాలో కొందరు కలిసి దొంగ సినిమా తీస్తున్నారు. దొంగ సినిమా అంటే అర్థం ఏంటంటే కళాకారులు, నటులు, సంగీత వాళ్ళు, కెమెరామెన్ వాళ్ళ దగ్గర డబ్బు దోచుకోవడానికి ఒక దొంగ సినిమా తీస్తున్నారు. దాన్ని మా వైఎస్ రామదాస్ తర్వాత రమణ ఇద్దరు అది తెలుసుకొని రిపోర్టింగ్కి వెళ్ళారు. రిపోర్టింగ్కి వెళ్ళిన తర్వాత ఆ దొంగ సినిమా తీస్తున్న దర్శకుడు మిగతా వారందరూ తెలుసుకొని వీళ్ళ మీద అటాక్ చేశారు. ఎలాగో తప్పించుకొని వచ్చి రిపోర్ట్ రాశారు. తెల్లవారి వాళ్ళ మీద చాలా చర్యలు తీసుకున్నారు. అది నాకు బాగా గుర్తున్న ఒక అంశం. అలాగే మన ఎన్టీ రామారావు వచ్చిన కాలంలో ఎస్వి నరసింహారావు గారు ఒక ట్రేడ్ యూనియన్ సంస్థను పెట్టాడు మా నిజామాబాద్ జిల్లాలో. అది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అనుకుంటారు ఆ సంస్థ పేరు. మన ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి అనుబంధంగా మా రమణ కార్మిక పరిషత్తుకు సెక్రటరీగా పనిచేశారు. అందువలన ఆయనకు ప్రత్యక్షంగా రిపోర్టు రాయడమే కాకుండా పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా రాజకీయ అనుభవాలు తిరిగిన వాడు కూడా మా జిల్లాలో. ఆ చిన్న ఉద్యోగంలో నుంచి ఆయన ప్రమోషన్ వచ్చి బహుశా 80 ప్రాంతం అనుకుంటాను 10 ఏళ్ళు చేసిన తర్వాత కరీంనగర్కు ఆయనకు ప్రమోషన్తో వెళ్ళారు. క్లర్క్ ఉద్యోగమే, అది కూడా పెద్ద ఉద్యోగమే కాదు, క్లర్క్గా వెళ్ళాడు. కానీ 87 తర్వాత జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్టీసీకి వచ్చాడు. అక్కడి నుంచి మా నిజామాబాద్ జిల్లాలో వచ్చే పత్రికలలో చాలా ప్రముఖ స్థానం ఉంది. వైఎస్ రామదాసు తాను ఈనాడు రిపోర్టర్లుగా సెలెక్ట్ అయిన రాను రోజుల్లో, అంటే ఈనాడు ఇంకా పత్రిక పెట్టలేదు అప్పటికి, దాంట్లో సెలెక్ట్ అయ్యారు. తను ఉద్యోగస్తుడు కావడం వల్ల మా రామదాస్ రిపోర్టర్గా ఈనాడుకి మారారు. తను అందులోనే ఉండిపోయాడు. ఆయన జీవితంలో నాకు నచ్చిన ఒక 2-3 విషయాలు చెప్తాను. మా జిల్లాలో రాజ్ గణేష్ అనే ఒక గొప్ప న్యాయవాది ఉండేవాడు. ఎంతగా అంటే హైకోర్టులో ఉండే న్యాయవాదులకు కూడా సలహాలిచ్చి కేసును ఎట్లా నడపాలో కూడా బాగా తెలిసినవాడు. మా జిల్లాలో వారితో అనుబంధం ఏర్పడిన తర్వాత ఈ ఇండో చైనా మండలిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వాడు మా రమణ గారు. ఆ తర్వాత అది మానవ హక్కులుగా పరిణామం చెంది మా మాధవరావు లాంటి వాళ్ళు కూడా అందులో బాగా కృషి చేశారు. కాబట్టి ఇలా ఆయన ఒక కార్యకర్తగాను ఒక పత్రికా విలేకరితోనూ అనుబంధాలు పెంచుకొని ఇంటింతయి ఒట్టుడింతయి అన్నట్లుగా మా జిల్లాలో నుంచి కృషి చేస్తూ పైకి వచ్చి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన నిబద్ధుడిగా 2 పత్రికలకు ఈనాటికి కూడా దాదాపు నాకు అనిపిస్తుంది 91-92 ప్రాంతం కావచ్చు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రజాశక్తికి రిపోర్టర్గా అపాయింట్ అయ్యాడు. అలాగే ఇప్పుడు వస్తున్న నవ తెలంగాణ కూడా 2 పత్రికలకు ఈ కల్చరల్ లిటరరీ కరెస్పాండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ రిపోర్టు చేసే దానిలో ఆయనకు చాలా అసంతృప్తి. మనకు కె శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా కేవలం ఒక ఫోటో, అందులో పాల్గొనే వాళ్ళ పేర్లకే పరిమితం అవుతున్న కాలం. రమణకు కూడా అసంతృప్తి ఉంది. కానీ తెలుగు సాహిత్యంలో, సంగీతంలో ఎవరెస్ట్ శిఖరం దాకా చెప్పుకునే మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పేరందరికీ తెలిసిన సుపరిచితుడు. ఆయనకు అనుబంధం ఉంది. ఆయనతో ఈ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత ఒక మాట ఆయనతో చెప్పింది కూడా నాకు తెలుసుకోవాలి. ఏమన్నానంటే, రోజు ఈ రాజకీయ వార్తలు ఫ్రంట్ పేజీలో వస్తుంటాయి కదా, సాహిత్య సాంస్కృతిక వార్తలు
ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో వచ్చే కాలంలో ఒకవేళ వస్తే అప్పుడు మన సాహిత్య సాంస్కృతిక రంగాలు సుసంపన్నమవుతాయి అని ఆయన భావన. అదే భావనతో ఉన్నాడు. ఎవరైనా ఒక రిపోర్టును విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉన్నవారు ఎవరైనా ఉన్నప్పుడే వారి రిపోర్టుకు చాలా ఆనందం ఉంటుంది. నాకు కె శ్రీనివాస్ అన్నట్టుగా మూర్తితో నాకు చాలా ఒక 10-15 ఏళ్ళ అనుబంధం అతనితో ఉంది నాకు. ఆయన కేవలం మన హైదరాబాద్ వార్తలకే పరిమితమైన వాడు కాదు. సాంస్కృతిక రంగం భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో తెలుగు సమావేశాలు జరిగినప్పుడు కూడా ఆయన గొప్ప రిపోర్ట్స్ రాసేవాడు. నేను అనేవాడిని, ఆ రిపోర్ట్స్ అన్నీ ఒక చోట తెచ్చి పుస్తకంగా తెస్తే ఎంత బాగుంటుందని. ఏదో నీకు ప్రేమ కలగొచ్చి అంటారనేవాడు. అలాంటి మూర్తి లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి రమణ ఈనాడు ఒక 2 పత్రికలకు కరెస్పాండెంట్గా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు 2-3 అవార్డులు కూడా వచ్చి ఉంటాయి. ఇది 3వది కావచ్చు. మొదటిది బాంబే వాళ్ళు గుర్తించారు ఆయన్ని. బాంబే అసోసియేషన్ వాళ్ళు గుర్తించి జర్నలిస్ట్గా ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు. అదే ఆయనకు తొలి అవార్డు అనుకుంటాను. ఈ శరజ్యోత్స్నారాణి వారు కూడా ఒక అవార్డు ఇచ్చారు జర్నలిస్ట్గా. ఇది 3వ అవార్డుగా నేను భావిస్తాను. ఆయన సాహిత్యానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు గంటసేపు మాట్లాడని ఒకే ఒక్క వాక్యంలో వారు మాట్లాడినదంతా చెప్పగలవాడు. అంతటి అంటే బియ్యం కింద మీద తాజమాలని చెక్కేంత సామర్థ్యంతో రిపోర్ట్ చేయగల శక్తి సంపన్నుడు రమణ అని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా రవిశర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అనుకోని అతిథి మా నాగేశ్వరం గారికి ధన్యవాదాలు సమర్పిస్తూ శశిని ఈ బుక్కు మూమెంట్లో వారికి అందజేయవలసిన. అలాగే సంగీత కొమ్మడూరు శేషాద్రి గారు ఈ కార్యక్రమం సంకల్పించినందుకు శశిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభా కార్యక్రమం ఎంతో పోతుంది. రేపు మళ్ళా 5:30 నుంచి కచేరీ ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులకి సన్మానం ఉంటుంది.